Hello students, welcome to my channel. So ఈ వీడియోలో మనం 8th class measurements page number 78 try these లో ఉన్న 3 problems solution చూద్దాం. So first one, divide the following polygons figure 11.17 into parts గా డివైడ్ చేయమంటున్నారు. అది ఎలా అంటే triangle and trapezium to find out its area. Triangle గా trapezium గా డివైడ్ చేయమంటున్నారు. ఓకే, సో చూడండి ఇక్కడ ఇలా డ్రా చేశాను అనుకోండి, ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా, అండ్ ఇక్కడ కూడా ఇది ఒక ట్రయాంగిల్. సో ఇది ఇప్పుడు ట్రెపీజియం అవుతుంది, ఇంకంతే. ఓకే, సో ఇది ఆల్రెడీ ఒక ట్రయాంగిల్, మనం ఇలా ఒక లైన్ డ్రా చేస్తే అది బేస్ అవుతుంది, అంతే, అయిపోయింది. సో ఈ పిక్చర్లో కూడా మనకి, సో ఇదైతే ఆల్రెడీ ట్రెపీజియంగా ఉంది. సో పర్పెండిక్యులర్ హైట్కి మనం ఇలా డ్రా చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ కూడా మనకి పైన ఇచ్చింది ఆల్రెడీ ఒక ట్రెపీజియంగా ఉంది కదా, సో ఇది పర్పెండిక్యులర్ హైట్. సో పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఇలా మనం సింబల్స్ పెట్టేస్తే సరిపోతుంది, అంతే. సో ఇలా మనం డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పాలిగాన్ ABCDE is divided into parts as shown below. ఈ ఫిగర్లో చూపించినట్లు ఫైండ్ ద ఏరియా అని అడిగారు, కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చారు, చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఇలా ఇచ్చిన మెజర్మెంట్స్ ని రాసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియా ఆఫ్ పాలిగాన్, పాలిగాన్ నేమ్ ఏంటి? ABCDE. ఏరియా ఆఫ్ పాలిగాన్ ABCDE ఎలా వస్తుంది పిల్లలు? ఫస్ట్ ఈ ట్రయాంగిల్, రైట్? సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABF, తర్వాత ఏరియా ఆఫ్, ఇది ట్రెపీజియం కదా, సో నేను ఇలా ట్రెపీజియం బొమ్మేస్తున్నాను. ఏరియా ఆఫ్ ట్రెపీజియం BCFH ప్లస్ మళ్ళీ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CHD లేదా CDH, ఎట్లయినా రాయొచ్చు. సో ప్లస్ ఇంకొక బిగ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE. సో ఇవే కదా ఉన్నాయి, 1, 2, 3 ట్రయాంగిల్స్, ఒక ట్రెపేజియం. సో ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా రాద్దాం. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ట్రెపీజియం ఫార్ములా H ఇంటూ A ప్లస్ B/2 ప్లస్ అగైన్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, మళ్ళీ ఇక్కడ కూడా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి రాస్తే సరిపోతుంది మనకి ప్లేస్. సో ఈ ట్రయాంగిల్ ABF ఉంది కదా, ABF లో బేస్ ఏంటమ్మా? AF. హాఫ్ AF ఇంటూ హైట్ ఏంటి? BF. ఓకే, సో కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ స్టెప్ బై స్టెప్ మనం పిక్చర్ చూసి, ఫిగర్ చూసి ఫాలో చేసి రాసినప్పుడు ఇట్స్ వెరీ ఈజీ యాక్చువల్లీ. సో ఇది అయిపోయింది, ఈ ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ దిస్ ట్రెపీజియం BCFH అన్నమాట. చూడండి ఇక్కడ ప్యారలల్ సైడ్స్ BFCH అవుతుంది. ఈ రెండు, ఇది చూడండి కొంచెం పైకి ఉంది కదా, ఈ రెండు ప్యారలల్ సైడ్స్ కావన్నమాట. సో H ఏమవుతుందంటే హైట్ HF అన్నమాట, ప్యారలల్ సైడ్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ కదా ఇది. సో HF ఇంటూ ఒకటేమో BF సైడ్, ఇంకొకటి CH/2 ప్లస్ హాఫ్. ఈ ట్రయాంగిల్ లో బేస్ ఏమవుతుందమ్మా? ఈ పర్పెండిక్యులర్ సింబల్ ఏ లైన్ మీదకుంటే అదే బేస్, TH ఇంటూ హైట్ CH. ఓకే, ప్లస్ హాఫ్ ఈ పెద్ద ట్రయాంగిల్ లాస్ట్ లో AD బేస్, హైట్ GE. సో ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేయాలన్నమాట, ఇవన్నీ ఉన్నాయా లేదా అని. చూడండి AF ఉందా మనకి,
ఉంది, అలాగే బిఎఫ్ వాల్యూ కూడా ఉంది. సో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ హెచ్ఎఫ్ ఉందా? హెచ్ఎఫ్ ఎక్కడ కూడా లేదు. సో హెచ్ఎఫ్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, పిక్చర్లో హెచ్ఎఫ్ ఇది. సో టోటల్ ఏహెచ్ నుంచి ఈ ఏఎఫ్ కొంత తీసేస్తే మిగిలిపోయింది హెచ్ఎఫే కదా. సో ఇంకొకసారి చూడండి, మొత్తం ఏహెచ్ కదా, ఏహెచ్ నుండి ఏఎఫ్ పార్ట్ తీసేస్తే హెచ్ఎఫే కదా మిగులుతుంది. సో మిస్ అయినవి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏహెచ్ మైనస్ ఏఎఫ్. మన దగ్గర ఏహెచ్ 6 ఉందమ్మా, ఏఎఫ్ 3 ఉంది. సో మనకి హెచ్ఎఫ్ ఎంత వచ్చిందంటే 3 సెంటీమీటర్స్ వచ్చింది. సో బిఎఫ్ ఉందా? ఉంది. సిహెచ్ అది కూడా ఉంది. సో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ డిహెచ్ ఉందా? లేదు. సో డిహెచ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, డిహెచ్ ఇది కదా. సో మనకి టోటల్గా ఏడి ఉంది, ఏడిలో నుంచి ఏహెచ్ని తీసేయచ్చు. ఏడి ఉంది, ఏహెచ్ ఉంది. సో ఏడి మైనస్ ఏహెచ్, 8 మైనస్ 6, 2 సెంటీమీటర్స్ అనమాట. సో డిహెచ్, సిహెచ్ ఆల్రెడీ ఉంది, ఏడి ఉంది, జిఈ ఉంది. ఈజీ అన్న జిఈ అన్న అదే కదా. సో ఇప్పుడు మిస్ అయినవి ఫైండ్ అవుట్ చేసాము, టోటల్ వాల్యూ కనుక్కోవచ్చు. సో హాఫ్ ఇంటూ ఏఎఫ్. ఏఎఫ్ అంటే ఎంతమ్మా? 3 ఇంటూ బిఎఫ్ 2. ఓకే. సో 2 క్యాన్సిల్, ఇక్కడ మనకి 3 ఉంటుంది. ప్లస్ హెచ్ఎఫ్ మనం కనుక్కున్నాము 3, బిఎఫ్ 2 ప్లస్ సిహెచ్ 3/2 ప్లస్ హాఫ్ డిహెచ్ 2 ఇంటూ సిహెచ్ 3. 2 క్యాన్సిల్, ఇది కూడా 3 ప్లస్, సో 1 2 3 అయిపోయింది, ఇది 4 లాస్ట్. హాఫ్ ఏడి అంటే 8, జిఈ అంటే 2.5, 2 1s 2 4s అనమాట. సో 2.5 4s, 25 4s 100 కదా. సో పాయింట్ ఉంది కాబట్టి ఇది 10 అవుతుంది. సో ఈ వాల్యూ చూస్తే మనకి 2 + 3 5, 5 3s 15 అంటే 15/2. సో ఇవన్నీ యాడ్ చేస్తే 3 3 6 ప్లస్ 10 16 ప్లస్ 15లో హాఫ్ అంటే ఎంతమ్మా? 15 రూపాయల్లో సగం అంటే 7.5. సో అలా కన్వర్ట్ చేసుకోండి, 7.5. సో 16 + 7 అంటే 23.5 centimeter square. So therefore area of polygon ABCDE is equals to 23.5 centimeter square. Hello students, welcome to my channel. ఈరోజు వీడియోలో మనం పేజ్ నెంబర్ 78 ట్రై దీస్లో ఉన్న థర్డ్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ ట్రై దీస్ పార్ట్ 1లో ఫస్ట్ ప్రాబ్లం అండ్ సెకండ్ ప్రాబ్లం అయితే చెప్పాము. యూ ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో ఆల్సో. థర్డ్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పాలిగాన్ MNOPQR. సో ఇక్కడ ఫిగర్లో ఇచ్చింది. ఇఫ్ అని మనకి మెజర్మెంట్స్ ఇచ్చారు. NAOCQD అండ్ RBR పర్పెండిక్యులర్స్ టు డయాగ్రామ్ MP. సో ఇవన్నమాట, NAOCVRPQ ఇవి పర్పెండిక్యులర్స్, వీటి మెజర్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ ఇలా మనం పిక్చర్ వేసేసుకొని ఫిగర్ వేసి ఇలా ఇచ్చినవి రాసేద్దాం. NAOCQD RB పర్పెండిక్యులర్ టు MB. ఈ NA వీటి మెజర్మెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు కదా, రాసేసాం. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ పాలిగాన్ MNOPQR అంటే మనకి ఎలా వస్తుంది? ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏరియా, తర్వాత ఈ ట్రెపీజియం ఏరియా, తర్వాత ఈ ట్రయాంగిల్ ఏరియా, అండ్ దెన్ దిస్, మళ్ళీ ఈ ట్రెపీజియం, ఈ ట్రయాంగిల్, అదే కదా. సో ఇలా రాసేసాను. చూడండి పిల్లలు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AMN ఇది ఫస్ట్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రెపీజియం, ఇది ట్రెపీజియం కదా, సో ట్రెపీజియం బొమ్మ వేసాను, ACON. ప్లస్ ఏరియా ఆఫ్ ఈ ట్రయాంగిల్ CPO, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ CPO. మళ్ళీ మనం ఇటు నుంచి ఇటు వద్దాం. సో ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ DPQ రాసాం.
ఓకేనా. ప్లస్ ఇది కూడా మళ్ళీ ఒక ట్రెపీజియం కదా, ఏరియా ఆఫ్ ట్రెపీజియం BDQR ప్లస్ MBR. ఓకే, సో అలా రాసేసాం. సో ఇక్కడ ట్రయాంగిల్ ట్రెపీజియం ఈ 2నే ఉన్నాయి కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్, ఏరియా ఆఫ్ ట్రెపీజియం హాఫ్ హెచ్ ఇంటూ A+B లేదా హెచ్ ఇంటూ A+B/2 అన్న అవే. సో ఇప్పుడు మనం ఈ ఫిగర్ నుంచి బేస్ హైట్ ఈ ABHలు రాసాం. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AMN అంటున్నాం కదా. సో ట్రయాంగిల్ AMN ఏరియా బేస్ ఏమవుతుందమ్మా, AM అవుతుంది. సో హాఫ్ ఇంటూ AM ఇంటూ హైట్ ఏమవుతుంది, AN అవుతుంది. ఇది కదా. సో ఇవి క్లియర్గా పర్పెండిక్యులర్స్ అని చెప్పారు కాబట్టి పర్పెండిక్యులర్స్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ అయిపోయింది. సో ఇక్కడ మనకి చూస్తే ఇవి 2 ప్యారలల్ సైడ్స్ అమ్మా. AC అనేది హైట్ అవుతుంది ఈ ట్రెపీజియంలో. సో హాఫ్ ఇంటూ AC అండ్ AN ప్లస్ CO. సో నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో బేస్ ఏమవుతుంది, CP అవుతుంది, హైట్ CO అవుతుంది. సో హాఫ్ ఇంటూ CP ఇంటూ CO. అర్థమవుతుంది కదా. చాలా ఈజీగా ఉంటుంది, కాకుండా కొంచెం పెద్దగా అనిపిస్తుంది. ఒక ప్రాబ్లంలో మనం ఒక 4-5 చేస్తాం కాబట్టి అంతే. సో నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో వచ్చేసరికి DP బేస్ అవుతుంది. ఈ పర్పెండిక్యులర్ సింబల్ ఏ లైన్ మీదకి ఉంటే అది బేస్ అమ్మ. DP హైట్ ఏమో DQ అవుతుంది. సో హాఫ్ ఇంటూ DP ఇంటూ DQ. సో ఇక్కడ వరకు అయిపోయింది. సో ఇప్పుడు ఈ ట్రెపీజియంలో ప్యారలల్ సైడ్స్ ఇవి అయినాయి. హైట్ BD అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ రెండింటి మధ్యలో ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హైట్ అవుతుంది, BD అన్నమాట. సో ఏమవుతుంది, ప్లస్ హాఫ్ హెచ్ అంటే BD అండ్ BR ప్లస్ DQ. సో ఫైనల్గా మనకి లాస్ట్ ట్రయాంగిల్ ఇది MB బేస్ అవుతుంది, BR హైట్, MB ఇంటూ BR. So now just check if all the values we have or not. అంటే ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూ మన దగ్గర ఉందా లేదా కనుక్కోవాలి, చెక్ చేయాలి. లేదంటే మిస్ అయింది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి అమ్మా ఒకసారి, ఇక్కడ గివెన్ మనం రాసుకున్నాం కదా, AM ఉంది కదా. సో ఫైన్ AN. సో AN కూడా ఉంది, NA అన్న AN అన్న 2.5 కదా. సో ఈ ట్రయాంగిల్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే AC ఎక్కడా లేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఒక్కసారి మనం ఫిగర్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. సో చూస్తే ఇక్కడ చూడండి, MCలో నుంచి ఇక్కడ వరకు కదా, ఈ MCలో నుంచి ఈ MAని నేను తీసేసాను అనుకోండి. సో రిమైనింగ్ మనకి MAని తీసేసాం అనుకోండి ఇక్కడ దాకా, రిమైనింగ్ అంతా A నుంచి ACఏ కదా మిగిలేది. ఓకే, సో MC మైనస్ MA అనమాట. AC అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా, MC మైనస్ MA. ఇవన్నీ ఖచ్చితంగా మన దగ్గర ఉంటాయి. MC అంటే 6, MA అంటే 2. సో AC వాల్యూ మనకి ఎంత వచ్చింది, 4 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ANCO డైరెక్ట్గా ఉన్నాయి మనకి, ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ CP ఉందా, చూడండి CP ఎక్కడా లేదు. మరి CP ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇది CP. సో CP ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, మన దగ్గర MP ఉంది అంటే టోటల్ లెంత్ ఉంది, అలాగే MC ఉంది. ఈ MP టోటల్ లెంత్లో నుంచి MC ఇదంతా తీసేస్తే మిగిలిపోయేది CPఏ కదా. సో అలా కొంచెం ఫిగర్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వీ కెన్ డూ అనమాట. MP minus MC, so that is 9 minus 6, 3 centimeters. Okay, so next మనకి CO డైరెక్ట్గా ఫిగర్లోనే ఇచ్చేసారు వాల్యూ. నెక్స్ట్ DP ఉందా పిల్లలు ఎక్కడైనా, లేదు. సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఎలా అనేది మళ్ళీ మనం ఫిగర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఫిగర్ని చూస్తే ఈ DP అంటే టోటల్ MPలో నుంచి ఈ MDని తీసేయచ్చు. MD ఉంది కదా మనకి,
సో వచ్చేస్తుంది ఎంపీ మైనస్ ఎండి. సో టోటల్ 9 minus 7, it is 2 centimeters. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిపి డిక్యూ డైరెక్ట్ వాల్యూ ఉంది. సో నెక్స్ట్ బీడీ చూడండి, బీడీ ఎక్కడా కూడా మన దగ్గర వాల్యూ లేదు. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఒకసారి మళ్ళీ మనం పిక్చర్ చూడాలి, ఇచ్చిన ఫిగర్ని చూడాలన్నమాట. బీడి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంటే టోటల్ ఎండిలో నుంచి మనము ఎంబీని తీసేయచ్చు. ఈ ఎంబీ కొంచెంని తీసేస్తే బీడీఏ కదా మిగిలేది. సో ఎండి మైనస్ ఎంబీ. సో బీడి ఈజ్ ఈక్వల్స్ టు ఎండి మైనస్ ఎంబీ. ఎండి అంటే 7 అమ్మ, ఎంబీ అంటే 4. సో చాలా కేర్ఫుల్గా చేయాలి, మనకి ఒక చిన్న మిస్టేక్ పైన ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా అన్ని వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ హాఫ్ ఏఎం ఇంటూ ఏఎన్. ఏఎం అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చారు కదా పిల్లలు 2, ఏఎన్ కూడా ఇచ్చేసారు 2.5, నేను సబ్స్టిట్యూట్ చేశాను. హాఫ్ ఏసీ మనం ఫైండ్ అవుట్ చేసామమ్మా 4, ఏఎన్ ప్లస్ సిఓ పిక్చర్లో ఇచ్చారు 2.5, 3 సబ్స్టిట్యూట్ చేశాను. హాఫ్ సిపి ఇంటూ సిఓ, సిపి మనం కనుక్కున్నాము 3, సిఓ ఫ్రమ్ ద ఫిగర్ 3 వచ్చేసింది. ఓకే, ప్లస్ హాఫ్ డిపి మనం ఫైండ్ అవుట్ చేసాము 2, డిక్యూ డయాగ్రామ్లో మళ్ళీ 2 ఇచ్చారు. సో హాఫ్ బీడి మనం ఫైండ్ అవుట్ చేసాము 3 అండ్ బీఆర్ ప్లస్ డిక్యూ 2.5 ప్లస్ 2 ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేసాము. సో ఫైనలీ హాఫ్ ఎంబీ ఇంటూ బీఆర్. సో ఎంబీ కూడా మనకి ప్రాబ్లంలో ఇచ్చారమ్మా 4, బీఆర్ కూడా ఇచ్చారు, దిస్ వన్ 2.5. సో ఇలా అన్నీ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సో ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది, ఒక్కొక్కటి మనం విడిగా కనుక్కొని యాడ్ చేసే కంటే. సో 2 గెట్ క్యాన్సిల్, ఇక్కడేమో 2.5 ఉంది, ప్లస్ 2 1s 2 2s. సో 2 ఇంటూ 2.5 ఇంటూ 3 అనమాట, అంటే 5.5 ప్లస్ 3 3s are 9, 9/2 ప్లస్ 2 గెట్ క్యాన్సిల్, ఇంకా 2 ఉంది, ప్లస్ 2.5 ప్లస్ 2 ఎంత 4.5, 4.5 ఇంటూ 3/2 ప్లస్ 2 ఇంటూ 2, 2 2s 4 అమ్మ, 2 ఇంటూ 2.5. సో 2.5, 5.5 ఇంటూ 2. సో మీరు మనీగా జస్ట్ కన్వర్ట్ చేయండి. 5.5 రూపాయలు, 5.5 5.5 అంటే 5 5 10, ఒక హాఫ్ 1 అవుతుంది 11, అంతే కదా. సో 5.5 2s అంటే 11, 9లో హాఫ్ 9 రూపాయల్లో సగం అంటే 4.5 రూపీసే కదా, 9 రూపీస్లో హాఫ్. సో 4.5 ప్లస్ 2, ఇక్కడ చూడండి 4.5 ఇంటూ 3, 3 4s 12, 3 5s 15, అంటే 1.5 అంటే 13.5 అమ్మ. ఈ 13.5లో మళ్ళీ హాఫ్, 2 6s 15 ఉంటుంది, 2 7s 1 ఉంటుంది, 2 5s అంటే మనం సింప్లిఫై చేస్తే 6.75 వచ్చింది. 2.5 2.5 అంటే 4 అన్నమాట, సారీ 5. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిని మనం యాడ్ చేద్దాము. 11 ప్లస్ 2 13, 13 ప్లస్ 5 18, అండ్ డెసిమల్ నెంబర్స్కి వస్తే 2 4 6, ఈ 0.5 7 అవుతుంది. ఓకే, 7 ప్లస్ 6 13, అంటే 13.75. సో అగైన్ ఈ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు 18 ప్లస్ 10 28 ప్లస్ 3 31.75. సో ఏరియా ఆఫ్ దిస్ పాలిగాన్ వచ్చేసి 31.75 centimeters square.